లోకల్ బాడీస్ ఎలక్షన్ కి ముందే కూటమి కాంబినేషన్ చాలా క్లియర్ గా క్రమంగా మారుతా ఉన్నాయా? రెండు డిఫరెంట్ వెర్షన్స్ కనపడతా ఉన్నాయి కదా, జనసేన వైపు నుంచి టీడీపీ వైపు నుంచి. ఆ డిఫరెన్స్ ఎందుకు కనపడతా ఉంది? నేనేదో ఇది కూటమి ఈక్వేషన్స్ ఎఫెక్ట్ అయిపోతా ఉన్నాయి, అసలు ముందు ముందు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది అని ప్రిడిక్ట్ చేయడానికి, స్పెక్యులేషన్ ని ఎస్కలేట్ చేయడానికి చెప్పట్లా. చేంజ్ మొదలైందా అనేది ఇక్కడ క్లియర్ కట్ పాయింట్. పైగా గతంలో కీటాక్స్ లో మనం మాట్లాడుకున్నట్టుగా ఏపీ రాజకీయంలో పరిణామాల్ని చాలా వ్యూహాత్మకంగా మార్చబోతున్నాయి. ఆ స్థానిక ఎన్నికలు అనేవి ఖచ్చితంగా మలుపు అవుతాయి అనే విషయం రుజువవుతున్నట్టుగా కనపడతా ఉంది రెండు పార్టీల అడుగులు చూస్తూ ఉంటే. మరి ఇదే టైంలో బీబీసీ లాంటి మీడియా సంస్థలు ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ గురించి చూపిస్తున్న ఒక ప్రాక్టికాలిటీ, కూటమి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అనే క్వశ్చన్ మార్క్ ని పెద్దది చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది చాలా మందికి. అదేంటో కూడా చూద్దాం. ఇందులో కళ్ళ ముందు కాంటెంపరీ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏం చెప్తున్నాయి మనకి అనేది డీకోడ్ చేసే ప్రయత్నం మాత్రమే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు దట్టు గట్టిగా 2.5 సంవత్సరాలు మాత్రమే అధికారం పూర్తయిన టైంలో, అంటే మామూలుగా ఎక్కడైనా సరే కేక్ వాక్ కదా, నిన్న మొన్నటి వరకు కూటమికి కూడా అలాగే ఉండొచ్చేమో అని అంచనా కట్టిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఏది టీడీపీ అభిమానుల్లో. బహుశా ఆ ఊపుతోనే కావచ్చు టీడీపీ నాయకత్వం, మరీ ముఖ్యంగా నారా లోకేష్ చూడండి, 80% టీడీపీ, 15% జనసేన, 5% బీజేపీ అని అర్థమెటిక్ కూడా చెప్పేశారు. అంటే 15% జనసేనకి, 5% బీజేపీకి, మిగతా 80% టీడీపీకే లోకల్ బాడీస్ లో అని లోకేష్ చెప్పిన కొద్ది రోజులకే చూడండి విభిన్నమైన వ్యూహం ఉంటుంది అని పవన్ కళ్యాణ్ అంటున్నారు అని చెబుతూ ఈనాడు ఫ్రంట్ పేజీలో రాసింది కదా. అప్పట్లో వైసీపీని ఎలాగైనా సరే గద్దె దించాలి అనే వ్యూహంతో కాంప్రమైజ్ అయ్యి 21 సీట్లతో సరిపెట్టుకున్నాం, కానీ ఇప్పుడు మాత్రం బలాబలాల వారీగానే పోటీ ఉంటుందని కాంబినేషన్ సెట్ అవడానికంటే ముందే అసలు మన బలం ఎక్కడెక్కడుందో ఫైండ్ అవుట్ చేయండి అని నాయకులకి, ఎమ్మెల్యేలకి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇదిగో చూసారా, ఇక్కడ క్లియర్ కట్ గా రాశారు. ఇదే ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ గా కనపడతా ఉంది. కాంబినేషన్ గా కూటమిగా కలిసి ఉన్న మాట వాస్తవం. అట్ ద సేమ్ టైం జనసేన కేవలం 21 సీట్లలోనే పోటీ చేసినా గానీ టీడీపీ గెలుపులో జనసేన పాత్ర ఎంత ఉంది అని చెప్పడానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తా. 2 అర్బన్ నియోజకవర్గాలే. ఒకటి మచిలీపట్నం. మీకు తెలుసా, మచిలీపట్నంలో కాపు సామాజిక వర్గం ఓట్లు 70,000కు పైగా ఉంటాయి. కానీ అక్కడ టీడీపీ అభ్యర్థి నిలబడ్డారు, కాపేతర నాయకుడు. ఆయన గెలిచింది వైసీపీ తరపునున్న కాపు ఐకాన్ గా స్టేచరు, పేరు, నోరు ఉన్న నాయకుడి మీద. అంటే జనసేన ఇంపాక్ట్ గత ఎన్నికల్లో ఎలా కలిసి వచ్చింది టీడీపీకి అని చెప్పడానికి బందర్ తిరుగులేని ఎగ్జాంపుల్. అంతెందుకు, ఇవాళ రేపట్లో నిప్పు రవ్వలు రేగుతా ఉన్నాయి కదా. ఒంగోలు బాలినేని వర్సెస్ దామచర్ల అని మాట్లాడుతున్నాం కదా. మీకు తెలుసా, ఒంగోలులో దాదాపు 30,000 కాపు సామాజిక వర్గం ఓట్లు ఉంటాయి. పైగా చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే ఒంగోలు మిక్స్డ్ కాన్స్టిట్యున్సీ, అంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వలసొచ్చి ఉన్నవాళ్ళు ఎక్కువ స్థానికుల కంటే కూడా. మరి అలాంటి నియోజకవర్గం కాబట్టి టీడీపీకి అంత తేలిగ్గా పట్టు చిక్కదు ఒంగోలు. కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం దామచర్ల కంఫర్టబుల్ గా గెలవడంలో జనసేన కీలక పాత్ర. మరి ఇంత కీలక పాత్ర పోషించినా గానీ చాలా నియోజకవర్గాల్లో ఫ్రిక్షన్ ఉండటము, టీడీపీ తరపున గెలిచిన నాయకులే చెలాయిస్తూ ఉండటము, ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి రావడం అనే అంతర్మథనం జనసేనలో నడుస్తూనే ఉంది కదా. అఫ్ కోర్స్ జనసేన నాయకులకి ఎవరికి చెప్పినా గానీ సర్దుకుపోవాలి అని జనసేన చెప్పడం చూస్తా ఉన్నాం కదా. కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం, అది వదిలేసి నాకు అది ఆప్ చేస్తాం. పొలిటికల్ రాజకీయం ఎప్పుడైనా గానీ గోడ కొట్టిన సున్నం లాంటిది కదా. ఒకసారి కోటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలాంటి రంగు వేయాలి, ఎప్పుడు వేయాలి అనేది స్టాటిక్ గా ఉండదు, మారుతూ ఉంటుంది. వేసిన రంగు కూడా వెలిసిపోతూ ఉంటుంది. రాజకీయం కూడా అంతే కదా, తెలిసిపోతూనే ఉంటుంది మనకి. అందుకోసమే అంత డైనమిక్ గా ఉంటుంది కాబట్టి జనసేన లెక్క మారుతా ఉందా అని చాలా మంది స్పెక్యులేట్ చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడం మీద పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఆ స్పెక్యులేషన్ ని స్ట్రెంగ్థన్ చేస్తున్నట్టుగా ఉంది. పైగా పవన్ కళ్యాణ్ రాజకీయం ఎంత ఊహాతీతంగా ఉంటుందో ఏపీ ఆల్రెడీ చూసింది కదా. నేను 2 సందర్భాలు కోట్ చేస్తా. తిరుపతిలో సభ పెట్టి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు. ఒక 3 సంవత్సరాలుగా మిరిచిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మీ లడ్డూలు కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా అని ఇలా మాట్లాడారు, గుర్తుంది కదా. నిజానికి ఆ సభలో పవన్ కళ్యాణ్ అలా మాట్లాడతారు అని ఈవెన్ ఆయన చుట్టూ ఉన్న నాయకుల్లో కూడా చాలా మందికి తెలియదు. ఫ్రమ్ నోవేర్ సడన్ గా అలా మాట్లాడడాన్ని చూసి టీడీపీ అనుకూల వర్గాలైనా ఉలిక్కిపడ్డాయి కదా. నాకు బాగా గుర్తుంది, అప్పట్లో నేను ఒక ఛానల్లో న్యూస్ హెడ్ గా ఉండేవాడిని. మా బాస్ మధ్యాహ్నం న్యాప్ అయిన తర్వాత లేచి ఆ ప్రసంగం చూసి ఇదేంటిది ఇలా అయింది అని షాక్ అయి మాట్లాడడం నాకు తెలుసు. అంటే టీడీపీ అధిష్టానానికి దగ్గర
దగ్గరగా ఉండి కళ్ళు ముక్కు చెవుల్లో ఉండేవాళ్ళు కూడా ఎంత సర్ప్రైజ్ అండ్ షాక్ అయ్యారు అనడానికి అంతకంటే నిదర్శనం ఏమైనా ఉంటుందా? అంతెందుకు 2024 ఎన్నికల ముందు చూసాం కదా, చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఫ్రమ్ నోవేర్ పొత్తు ప్రకటన కూడా చేశారు కదా పవన్ కళ్యాణ్. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను, జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. అంటే విడిపోయినా అంతే ఊహాతీతం, కలిసినా గానీ అంతే ఉద్వేగం. అందుకోసమే పవన్ కళ్యాణ్ ఏ చిన్న ప్రకటన చేసినా గానీ టీడీపీకి ఆ గ్రావిటీ ఏంటి అనేది తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చంద్రబాబుకి తెలిసినంతగా ఇంకెవరికి తెలుస్తుంది? అఫ్ కోర్స్ పైకి కనిపిస్తా ఉండుండొచ్చు, రాజకీయాల్లో ప్రజా సమస్యల పరిష్కారంలో అద్భుతమైన పోరాటాలు చేశారు కాబట్టి నాగబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వడమే కాదు కేబినెట్ హోదా కూడా ఇచ్చారు. అద్భుతమైన పోరాటాలు చేశారు కదా నిజంగానే ఆయన. అలా ఇచ్చినంత మాత్రాన సంబంధాలు పటిష్టంగా ఉన్నాయా అంటే సమాధానం ఆ రెండు పార్టీలకి తెలుసు. నేను చెప్పక్కర్లా, మీరు వినక్కర్లా ఇప్పుడు కదా. ఇదంతా ఒక ఎత్తు. ఇంకో వైపున బీబీసీ లాంటి మీడియా సంస్థ. ఎందుకని బీబీసీ లాంటి అని ప్రత్యేకంగా చెప్పాలి? బీబీసీకి ఏమి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ప్రత్యేకమైన రాగద్వేషాలు కానీ సైడ్ తీసుకోవడం కానీ ఉండదు కదా. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అది. చూడండి ఎంత పగడ్బందీగా ఎన్ని కేబినెట్ సమావేశాలకి హాజరయ్యారు, ఏ సమావేశంలో మధ్యలో వెళ్ళిపోయారు అనే విషయాన్ని ఇలా రంగులతో సహా చూపించింది కదా. ఈ రంగులు చూస్తే అవునా, గత కేబినెట్ సమావేశాల్లో కేవలం 3 అంటే 3 మాత్రమే పవన్ కళ్యాణ్ పూర్తిగా పాల్గొన్నారా? ఏదైనా సంకేతమా? మనకు అర్థం కావట్లేదా, లేదంటే మీడియా అర్థం కానివ్వట్లేదా అని ఎవరికైనా అనిపిస్తుంది కదా ఇది చూస్తే. అలా ఎందుకని? ఎంత అనారోగ్యం ఉన్నా గానీ కేబినెట్ సమావేశంలో ఒక 2-3 గంటలు కూర్చోలేని పరిస్థితి ఉంటుందా? ఉంటుందనేది మీ సమాధానం అయితే ఇక మీ విచక్షణ. అంటే ఓ పక్కన బలమైన వ్యూహంతో ముందుకెళ్తాం అని పవన్ కళ్యాణ్ చెప్పడం, ఇంకో పక్కన కేబినెట్ సమావేశాలకు ఆయన గైర్హాజరవుతూ ఉండటం అనే 2 ఈక్వేషన్స్ చూస్తూ ఉంటే ఏంటి కూటమి లెక్క ఎలా మారుతా ఉంది అని అనిపిస్తా ఉంది. పైగా నేను గతంలోనే కీటాక్స్ లో మనం మాట్లాడుకున్నామని చెప్పాను కదా, ఆ క్లిప్ ఒకసారి చూపిస్తాను. 29 ఎన్నికల ముందు మారబోతున్న ఈక్వేషన్స్ కి ఇండికేషన్స్ ఇవన్నీ. ఇదిగో అక్కడ డేట్ కూడా కనపడింది కదా, చూశారు కదా. స్థానిక సంస్థల ఎన్నికలతో లెక్క అమాంతమేం మారిపోకపోవచ్చు, కానీ మార్పు మొదలవడానికి, టర్నింగ్ తిరగడానికి రాజకీయం ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు అనేవి కేంద్ర బిందువు అవుతాయి అని నేను చెప్పా కదా. అదే మాట నిజమని ఇప్పుడు మారుతున్న సమీకరణాలు చూస్తే అర్థమవుతా ఉంది కదా. మరి జనసేన టీడీపీ మధ్య ఇలాంటి పరిస్థితి ఉంటే బీజేపీ సంగతి ఏంటి? స్థానిక ఎన్నికల్లో ఎలాంటి వైఖరి ఉంటుంది అనే సబ్జెక్ట్ మీద బీజేపీ అధ్యక్షుడు మాధవ్ మాకు ఇన్ని సీట్లు కావాలంటే ఆయన తప్పనిసరిగా గెలవగలరు అని చెప్పగలిగే ధైర్యం, దమ్ము మన దగ్గర ఉండాలి. ఈ బయట నేను ఇంతకు ముందు కూడా ప్లే చేశా. సీట్లు అడిగితే సరిపోదు, గెలుచుకోగలగాలి అన్నారు కదా. అంటే ప్రస్తుతానికి ఢిల్లీలో రాజకీయ అలజడి మొదలైంది. ఇప్పుడు మిత్రపక్షాలు బీజేపీతో ఉండటం అనేది మిత్రపక్షాల కంటే కూడా బీజేపీకి ఎక్కువ అవసరం అనే పరిస్థితులు పోస్ట్ జంతర్ మంతర్ సినారియోలో పిరువైలైనాయి. ఇలాంటి టైంలో ప్రస్తుతానికి అంటే ఈ నిమిషానికి ఇప్పటికిప్పుడు సాధించేది పెద్దగా ఏం లేదు కాబట్టి బీజేపీ కాస్త సర్దుకుపోయే ధోరణితోనే ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం వెనుక బీజేపీ ప్రోద్బలం ఏమైనా ఉంటుందా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అంటే చూడండి ఎంత ట్రిక్కీనో. ఓ పక్కన టీడీపీ జనసేన మధ్య ఏం జరుగుతుంది అనేది, ఇంకో పక్కన బీజేపీ ఎంత గమ్మునున్నా గానీ పవన్ కళ్యాణ్ అడుగులు వెనుక బీజేపీ ఉంటుందా అనే ఆతృత, ఆవేదన, ఆందోళన ఇవన్నీ కలగలిసి ఉంటాయి కదా. అందుకోసమే స్థానిక ఎన్నికల్లో ఎవరి లెక్క ఎలా ఉంటుంది అనేది పంపకాల్లో కొద్ది గొప్ప రిఫ్లెక్ట్ కావచ్చు. ఇందాక మనం చూసినట్టుగా 80-15-5 రేషియోలో కాకుండా ఏ మాత్రం లెక్క మారినా గానీ పవన్ కళ్యాణ్ ప్రభావం చూపించడం మొదలయ్యారు. తనదైన వ్యూహాన్ని క్రమంగా తెర మీదకి తెస్తున్నారు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ మాటను మాత్రం అండర్లైన్ చేసుకోండి. అంటే ఆ నిష్పత్తి మారింది అంటే పవన్ కళ్యాణ్ వ్యూహం మారుతా ఉంది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతే కదా. నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, నేనేమి కూటమిగా పార్టీలన్నీ కలిసి ఉన్నంత మాత్రాన 2024 రిజల్ట్ 29లో రిఫ్లెక్ట్ అవుతుంది, రిపీట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసేవాడినో లేదంటే చేయమనేవాడినో కానే కాదు. ఎందుకంటే ప్రతి ఎన్నిక డైనమిక్, ప్రతి ఎన్నిక స్పెషలే. అప్పుడున్న కాంబినేషన్స్ బట్టి కలిసి వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పనితీరైనా, ప్రచారమైనా, వాస్తవాలైనా, జనం గ్రీవెన్స్ అయినా ఎలా ఉన్నాయి అనే విషయమే రాజకీయ ఫలితాన్ని నిర్ణయిస్తుంది తప్ప ఎవరెవరు కలిసి ఉన్నారనేది కాదు అని నేను బలంగా నమ్ముతా. పైపెచ్చు ప్రతి వ్యతిరేక ఓటు గంపగుత్తగా ఎగిరి జగన్ బుట్టలో పడే పరిస్థితి ఉన్నప్పుడు, 3 పార్టీలు వర్సెస్ ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉందా లేదా అనేది కౌంట్ కానే కాదు. మనకి ఎంత 56-57% వచ్చింది అనుకున్నా, జస్ట్ అందులో సగం అంటే 17%, 16% అడ్వాంటేజ్ వస్తే అందులో 7-8% మారినా చాలు కదా. ఈ కూటమి పార్టీలు ఇలాగే కలిసి ఉన్నా కానీ జగన్ కి అడ్వాంటేజ్ ఆటోమేటిక్ గా వస్తుంది కదా. అందుకోసమే కూటమి కలిసి ఉంటే జగన్ కి ఇబ్బంది అనే ఆర్గ్యుమెంట్ తో నేను ఏకీపించను. కానీ స్థానిక ఎన్నికల్లో మార్పు కాంబినేషన్స్లో రాష్ట్ర రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుంది, ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మాట్లాడడం మాత్రమే ఇక్కడ ఉద్దేశం. మరి మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.